నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. నమస్తే రాజు గారు. నమస్తే అండి. మరి వాళ్ళ గుమ్మగుమ్మల సెగ్మెంట్ లో మాకు ఏ వంట చూపించబోతున్నారు? వంకాయతో కొంచెం ఒక డిఫరెంట్ వెరైటీ చేస్తున్నానండి. వంకాయతో దాంతో ఏంటంటే మనం చాలా రకాల మసాలా కర్రీలు, స్టఫ్ చేసినవి కానీ, పచ్చళ్ళు కానీ, పులుసులు ఇలా రకరకాలుగా చేసుకున్నాం. సో ఈరోజు కొంచెం వెరైటీగా బిర్యానీ చేస్తాం. వావ్, వంకాయతో బిర్యానీయా? ఎస్, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బెంగన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. బెంగన్ బిర్యానీ. ఎస్. సో బెంగన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బెంగన్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పుదీనా కొద్దిగా. సురాజ్ గారు, బెంగన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేయండి. ఓకే అండి. ముందుగా ఏంటంటే మనం బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలండి. కనీసం ఒక అరగంట అయితే మనకు బాగుంటుంది. కొంచెం లెంత్ అనేది కూడా పెరుగుతుంది నానబెట్టడం వల్ల. మనం ఈ బియ్యానికి మనం ఎసరు పెట్టేసుకున్నాం. వాటర్ ఇస్తారా? దీంట్లో మసాలా దినుసులు అంటే హోల్ గరం మసాలా, ఓకే, బిర్యానీ ఆకు, పుదీనా కొద్దిగా, పుదీనా అంటే రైస్ కూడా మనకి ఈ మొత్తం ఫ్లేవర్ పట్టాలండి. సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ అండి. అంటే మనకు అన్నం కొంచెం పొడి పొడిగా విడివిడిగా రావడానికి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. సో ఇది ఇక్కడ మనకు మరుగుతూ ఉంటుంది. సో ఈలోపు మనం మసాలా కలిపేసి పెట్టేసుకున్నామండి. ఒక బౌల్లో పెరుగు, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది బిర్యానీకి స్పెషల్గా. సో పుల్లటి పెరుగు కొంచెం బాగా బీట్ చేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఇక్కడ మనకు మసాలాకు సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు. సో టోటల్ మసాలా మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు వంకాయలు దీంట్లో యాడ్ చేసుకుంటాం. లాస్ట్కి వంకాయలు యాడ్ చేస్తాం. అవునండి. వేయించిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు అండి. సో పెరుగున్న మళ్ళీ నిమ్మరసం కూడా కంపల్సరీ దీంట్లో బిర్యానీలో. కొత్తిమీర, కొద్దిగా పుదీనా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో మ్యారినేషన్ అనేది కొంచెం బాగా అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. సో మనం ఎలాంటి బిర్యానీ చేసుకున్నా ఇది మసాలా అనేది సేమ్ అండి. అవును. సో ఇది ఒకసారి బాగా కలిపేసి, సో ముందుగా ఏంటంటే నేను వంకాయలు మనకు కొంచెం పచ్చిగా వేసుకుంటే ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది స్టీమ్లో. కాబట్టి కొంచెం హాఫ్ డన్ చేసి పెట్టాను. హాఫ్ ఉడికించి పెట్టేసాను. ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ అండి. సో దీంట్లో వేసేసి కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేస్తే ఈ ముక్కలకు కూడా ఆ మసాలా అంతా బాగా పట్టేస్తుంది. ఎంత మాక్సిమం ఒక 1 hour 1.5 hours అక్కర్లేదండి, ఒక 15 నిమిషాలు సరిపోతుంది. ఉడికించాం కదండి, పచ్చిగా ఉంటే కొంచెం లోపల వరకు వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఉడికించాం కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ దమ్ ఇస్తాం, అంటే స్టీమ్ మీద మనం కాసేపు ఉడికిస్తాం. సో అప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి మసాలా. సో ఇక్కడ వాటర్ కూడా మరుగుతుంది. ఇది కాసేపు పక్కన పెట్టేసేదండి. సో నానబెట్టిన బియ్యం, ఈ వాటర్లో బియ్యం వేస్తాం. ఎస్. సో ఇవి కూడా మనకు హాఫ్ అయితే సరిపోతుంది. హాఫ్ ఉడికితే సరిపోతుంది. మిగతాది దమ్ పైన మనకు ఉడికిపోతుందండి. సో ఇది ఉడికేంత వరకు మనం మసాలా కలిపెట్టేసాం కదా, సో అది కూడా మనకు మ్యారినేట్ అవుతుంది. ఇది టైం పడుతుంది, అది కూడా మ్యారినేట్ అవ్వాలి. కాబట్టి ఈ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ బిర్యానీ గిన్నె మనకు ఉంటే బాగుంటుంది. దీంట్లో మ్యారినేషన్ చేసుకున్న బెంగన్
ఫస్ట్ అది వేసుకొని తర్వాత పైనుంచి రైస్ వేస్తాం. సో స్టీమ్ పైన మళ్ళీ ఉడికిస్తాం కదా, సో అప్పుడు ఈ కింద ఉన్న మసాలా తాలూకు స్టీమ్ ఇలా పైకి వచ్చేప్పుడు ఆ రైస్కి మొత్తం ఈ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. సో ఇది సమంగా పర్చేసుకుని దీంట్లో మనం ముందుగా రైస్ వేసుకుందాం. కొంచెం డ్రైన్ చేసుకోవాలి కొద్దిగా మన వాటర్. ఎస్, రైస్ అనేది కరెక్ట్ స్టేజ్లో తీసుకోవాలండి, లేకపోతే కొంచెం మెత్తగా వస్తుంది, లేకపోతే కొంచెం పలుగ్గా ఉన్నా మనం తినలేము. అవును. సో ఇది హాఫ్ బాయిల్డ్ రైస్ కదా ఇప్పుడు? ఎస్ అండి. సో మిగతాది మన కింద పెరుగులో వాటిలో కొంచెం తేమ ఉంటుంది, సో దాంతో మిగతాది ఉడికిపోతుంది. సో దీనిపైన స్మెల్ స్టార్ట్ అయిపోయింది. ఎస్. సో దీంట్లో కుంకుమ పువ్వు వేడి పాలలో మనం కొంచెం కరిగించి పెట్టేసాం. ఓకే. సో ఈ ఫ్లేవర్ అనేది కూడా బిర్యానీలో బాగుంటుంది. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు, కొంచెం పుదీనా. ఓకే, మూత పెట్టేసింది. సో ఫుల్ ఫ్లేమ్లో కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాలు డైరెక్ట్గా ఫ్లేమ్ పెట్టేస్తాము. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 3-4 నిమిషాలు పెట్టేసేస్తే మనకు అది ఉడికిపోతుంది. వెరీ ఫాస్ట్. సో కాసేపు మనం వెయిట్ చేయాలి. ఓకే, సో ఫుల్ ఫ్లేమ్ అయిపోయింది, సిమ్లో కూడా అయిపోయింది. చూసేద్దాం, మంచి స్మెల్ వస్తుంది. ఇది బిర్యానీ. మంచి కలర్ కూడా వచ్చింది. మీరు పైన కుంకుమ పువ్వు వేశారు కదా. ఓకే, ఒక సైడ్ నుంచి తీసుకుందామండి, అంటే మసాలాతో పాటు కింద ఉంది కదా. ఎస్. మంచి ఫ్లేవర్డ్ స్మెల్ వస్తుంది. ఎస్, వంకాయ కదండి, మనం ఎలాంటి డిష్ చేసినా అది చాలా సూపర్గా వస్తుంది ఫైనల్గా. ఓకే, సో అది మళ్ళీ లేవల్ చేసేసి అలాగే పెట్టేసేద్దాం. ఓకే, పైనుంచి కొంచెం పుదీనా అండి. ఓకే, సో గుమగుమలాడే బెంగన్ బిర్యానీ రెడీ. వావ్, బెంగన్ బిర్యానీ రెడీగా ఉందండి. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. బెంగన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా వంకాయ ముక్కల్లో ఉప్పు వేసి ఉడికించాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, ఉప్పు, కొద్దిగా నూనె, బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, వేయించిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఈ మిశ్రమాన్ని బిర్యానీ గిన్నెలోకి తీసుకొని సమంగా పరిచి పైనుండి అన్నం, నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన ఉల్లిపాయలు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెంగన్ బిర్యానీ రెడీ. వేడి వేడిగా బెంగన్ బిర్యానీ రెడీగా ఉందండి. టేస్ట్ చేసేద్దాం. ఎస్, బిర్యానీ లాంటి వాటికి ఎక్కువగా వెయిట్ చేయకూడదు అసలు. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఆ ఫ్లేవర్ అంతా రైస్ కి బాగా పట్టేసింది. కొంచెం ఆ స్టీమ్ లా పైకి వచ్చేసింది కదా. సో బ్రింజల్ అంతా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. మామూలుగా వెజ్ బిర్యానీ ఇలా చేసుకుంటూ పన్నీర్ వెజ్ లో అంటే జీరా రైస్, పీస్ పులావ్ ఇవే చాలా కామన్. వావ్, మీ అందరూ కూడా తప్పకుండా బెంగన్ బిర్యానీ ట్రై చేయండి. ఇప్పుడు మనందరం ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో లైఫ్ ఎంత బిజీ అయిందంటే అసలు వండుకోవడానికి తీరికుండదు, తినడానికి తీరికుండదు. మరి ఇలాంటప్పుడు వండుకోవాలి అంటే కాస్త టైం పెట్టాలి కదా. మరి టైం లేనప్పుడు ఏం చేయాలి అంటే ఉల్లిపాయలు ఇలాంటివి వేయిస్తూ ఉంటాం కదా. కాస్త బేకింగ్ సోడా కనుక అందులో వేసామనుకోండి, చాలా ఫాస్ట్గా ఉల్లిపాయలు వేగిపోతాయి. తొందరగా కూర వండుకొని మన పనులకు మనం వెళ్ళిపోవచ్చు.